వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి జీడీ 2026 సంబంధించి షిఫ్ట్ 1 ఎగ్జామ్ మనకు ఆల్రెడీ అయిపోయింది ఇందాకే. సో ఈ షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ పడుతున్నాయి, సో అదేవిధంగా నెక్స్ట్ షిఫ్ట్స్ రాసేవారు సో ఈ రోజు నుంచి రేపు నెక్స్ట్ ఫర్దర్గా సో ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో సో వారికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ జాబ్ లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాస్తున్న వారికి సో ఈ షిఫ్ట్ని అనాలిసిస్ బేస్ చేసుకొని సో గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్ ఏంటిది అనేది కూడా మనం వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఎగ్జామ్ పేపర్స్ ఎలా వచ్చింది చూద్దాం. సో మనకు రీజనింగ్ నుంచి మనకు అడిగిన టాపిక్స్ ఎక్కువగా వీటి మీద అడుగుతున్నారు. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద, సిలాజిజం మీద, మిస్సింగ్ నంబర్ అండ్ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్, సో ట్రయాంగిల్స్ మీద కూడా క్వశ్చన్స్ పడినాయి. అండ్ డైస్ మీద, అనలాగ్ మీద, సో క్లాసిఫికేషన్స్ అండ్ కోడింగ్ డీకోడింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ పడుతున్నాయి. ఓకే, కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ పడుతున్నాయి. అండ్ నంబర్ సిరీస్ అండ్ బ్లడ్ రిలేషన్స్. ఓకే, సో క్యాలెండరు, క్లాకు, లాజికల్ రీజనింగ్ మీద షిఫ్ట్ 1లో అయితే క్వశ్చన్స్ పడలేదు. ఓకే, సో క్యాలెండరు, క్లాకు, లాజికల్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ పడలేదు. సో మరి నెక్స్ట్ షిఫ్ట్లో ఖచ్చితంగా పడతాయా అంటే సో పడతాయి. ఎందుకంటే సో ఈ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ నెక్స్ట్ షిఫ్ట్లో ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుందని మనకు చెప్పలేము 100%. కాబట్టి సో ఎవరి షిఫ్ట్ 1లో అయితే ఇవి రాలేదు. సో నెక్స్ట్ షిఫ్ట్లో మేబీ అడగచ్చు, క్లాక్ మీద కానీ క్యాలెండర్ మీద కానీ. సో వీటి మీద క్వశ్చన్స్ కూడా పడే అవకాశం ఉంది, చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సో మెన్సురేషన్, మ్యాథ్స్లో మెన్సురేషన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. సో ఎక్కువగా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, అదేవిధంగా వాల్యూమ్స్ మీద క్వశ్చన్స్ పడినాయి. ఓకే, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అండ్ వాల్యూమ్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా పడినాయి. అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ మీద కూడా అడిగినారు. సో టైమ్ అండ్ డిస్టెన్స్ మీద అడిగినారు. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండ్ వాటి ప్రాపర్టీస్ మీద క్వశ్చన్ కూడా పడినాయి. ప్రాఫిట్ లాస్ రేషియో ప్రపోర్షన్స్ అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ మీద క్వశ్చన్స్ పడినాయి. ఓకే, సో స్టాటిస్టిక్స్ మీద కూడా క్వశ్చన్స్ పడినాయి. ఓకే, మీన్ మోడ్ మీద కూడా వాటి మీన్ మోడ్ రిలేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ పడినాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్లీష్ మటుకి పేపర్ ప్యాసెస్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి. సో ప్యాసెస్ మీద, సినానిమ్స్ మీద, యాంటానిమ్స్ మీద కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి. సో నెక్స్ట్ స్పీచెస్ మీద. ఓకే, స్పీచెస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు కదా, స్పీచెస్ మీద అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఓకే, సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పీచెస్ మీద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకే, సో స్పెల్లింగ్ ఎర్రర్స్ అంటారు కదా, సో స్పెల్లింగ్ ఎర్రర్స్ మీద కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి. అండ్ కాంపిటీషన్ ప్యాచెస్ కూడా వెరీ ఇంపార్టెంట్ పడుతున్నాయి క్వశ్చన్స్. ఓకే, సో ఓవరాల్గా నెక్స్ట్ జీకే మీద కూడా చూసుకుందాం. ఈ టాపిక్స్కి అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. జీకే మీద చూద్దాం. సో జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్లో మనకు 3 to 5 క్వశ్చన్స్ పడుతున్నాయి. అండ్ ప్యారిస్ ఒలింపిక్స్. ఓకే, సో ప్యారిస్ ఒలింపిక్స్ సో మనం ఆల్రెడీ చెప్పినాము జీకేలో. సో మనం ఆల్రెడీ మన టార్గెట్ జీకే సిరీస్లో ప్యారిస్ ఒలింపిక్స్ గురించి చాలా ఇచ్చిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఎన్ని మెడల్స్ వస్తున్నాయి, కంట్రీ వైడ్ ఎన్ని మెడల్స్ వస్తున్నాయి, సో ఏ ఫీల్డ్లో ఎవరికి వచ్చినాయి, సో అవన్నీ మనం చెప్పినాము. ఓకే, సో ప్యారిస్ ఒలింపిక్స్ మీద క్వశ్చన్స్ పడినాయి. అండ్ విజయనగరం ఎంపైర్. ఓకే, సో విజయనగర సామ్రాజ్యం అంటారు కదా, సో విజయనగర సామ్రాజ్యం మీద కూడా మనకు క్వశ్చన్స్ పడుతున్నాయి. సో విజయనగర ఎంపైర్ మీద క్వశ్చన్స్ కూడా, సామ్రాజ్యం మీద క్వశ్చన్స్ పడుతున్నాయి. సో నెక్స్ట్ సైన్స్ మీద. ఓకే, సైన్స్లో 1 or 2 క్వశ్చన్స్ అంతే. సో 1 లేదా 2 క్వశ్చన్స్ సైన్స్ మీద అడుగుతున్నారు. అండ్ పాలిటీలో ఆర్టికల్స్ మీద, డైరెక్ట్ ఆర్టికల్స్ అండి. పాలిటీ డైరెక్ట్ ఆర్టికల్స్, ఏ ఆర్టికల్ దేనికి సంబంధించింది. ఓకే, సో ఏ ఆర్టికల్ దేనికి సంబంధించింది దాని గురించి అడుగుతున్నారు పాలిటీలో. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో 3 to 5 క్వశ్చన్స్, ప్యారిస్ ఒలింపిక్స్ మీద బాగా క్వశ్చన్స్ పడుతున్నాయి. సో విజయనగర ఎంపైర్ అండ్ సైన్స్ మీద 1 or 2 క్వశ్చన్స్ అండ్ పాలిటీ మీద, ఆర్టికల్స్ మీద పడుతున్నాయి. అండ్ ఎకానమీలో 5-year ప్లాన్స్. సో ఎకానమీలో ఎక్కువ పడుతున్నాయి అంటే 5-year ప్లాన్స్. ఓకే, సో 5-year ప్లాన్స్ అండ్ ప్లాన్స్ యొక్క పీరియడ్ వెరీ ఇంపార్టెంట్. ప్లాన్స్ యొక్క టైం పీరియడ్ అడుగుతున్నారు. ఓకే, సో ఏ ప్లాన్ ఏ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సో ప్లాన్స్ యొక్క టైం పీరియడ్స్ అడుగుతున్నారు. ఓకే, అండ్ ఇంకొకటి కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క మోటోస్. ఓకే, లైక్ గరీబీ హటావో, సో అలాంటి మోటోస్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ షిఫ్ట్లో ఎలా అడుగుతున్నారంటే బ్యాంకింగ్స్ మీద, ఖచ్చితంగా బ్యాంకింగ్స్ మీద. సో బ్యాంకింగ్ రీఫార్మ్స్. ఓకే, సో బ్యాంకింగ్ రీఫార్మ్స్ ఏ ప్లాన్లో భాగంగా ఇంట్రడ్యూస్ చేసినారు, సో ఎన్ని బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు. ఓకే, సో ఎన్ని బ్యాంక్స్ నేషనలైజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా బ్యాంక్స్ మీద క్వశ్చన్స్ పడతాయి 100%.
సో ఎన్ని బ్యాంక్స్ నేషనలైజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా సో కింది వాటిలో ఏ బ్యాంక్స్ని నేషనలైజ్ చేయబడలేదు, అలా మీకు 4 ఆప్షన్లో ఒకటి ఆడ్ వన్ అవుట్ మనం పిక్ చేయాల్సి ఉంటుంది. అలా కూడా క్వశ్చన్స్ నెక్స్ట్ షిఫ్ట్లో పడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఓకే, సో ఖచ్చితంగా ఇవి చూసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళచ్చు. నెక్స్ట్ సో హిస్టరీలో కొన్ని ఇన్స్క్రిప్షన్స్ మీద కూడా పడుతున్నాయి, శాసనాల మీద కూడా పడుతున్నాయి. సో ఇన్స్క్రిప్షన్స్, ఓకే, సో ఇన్స్క్రిప్షన్స్ మీద కూడా పడుతున్నాయి. ఓకే, లైక్ మీరు చూసుకోవచ్చు కొన్ని ఫేమస్ ఇన్స్క్రిప్షన్స్, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అని. సో అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ మౌర్యన్ పీరియడ్లో అశోకుని శాసనాలు అంటారు కదా. సో అశోకాస్ రాక్ ఎడిక్ట్స్ అంటారు కదా, అశోక రాక్ ఎడిక్ట్స్ అంటారు కదా. సో రాతి శాసనాలు మొత్తం ఈ 14 ఉంటాయి కదా. సో ఈ 14లో ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ వారికి బుద్ధిజం మీద చూసుకోండి. సో బుద్ధిజంలో మెయిన్గా ఆరామాస్ అంటే ఏంటిది, చైత్యాస్ అంటే ఏంటిది, సో అవి కూడా చూసుకోనికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత సో ఏ బుక్స్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్ మీద కూడా పడుతుంది. క్లాసికల్ డ్యాన్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్లాసికల్ డ్యాన్సెస్, ఓకే, సో స్ట్రాటజికల్లో భాగంగా సో క్లాసికల్ డ్యాన్సెస్ మీద పడుతున్నాయి. అండ్ నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్సెస్ని తో పాటు అదేవిధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించి రీసెంట్గా మనకు ఏంటి లైక్ పద్మ అవార్డ్స్. ఓకే, పద్మ అవార్డ్స్లో ఒకరు ఉంటారు, ఒక ఆమె ఫేమస్, ఆమె పేరు రాజన్ సంథింగ్ ఏమో ఉంటుంది ఆమె. సో వయోలిన్లో చాలా ఫేమస్. ఈమెకు గాను పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, సో పద్మ విభూషణ్ అనుకుంటా. సో పద్మ విభూషణ అవార్డు ఇచ్చినారు. సో ఆమె హిందుస్థానీ వయోలిన్ వోకలిస్ట్ సంథింగ్ ఫేమస్. సో ఆ బిట్ కూడా చూసుకోనికి ప్రయత్నం చేయండి. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్ ఏంటిదంటే, సో గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్ ఏంటిదంటే జీకే ఖచ్చితంగా 100%. సో ఓవరాల్గా ఎగ్జామినేషన్ లెవెల్ అనేది ఎలా ఉందంటే ఈజీగానే ఉంది. ఈజీ నుంచి కొంచెం లైట్గా మోడరేట్లోకి వెళుతుంది, మరీ అంతగా కాదు. సో మోడరేట్గా వెళ్తుంది, మరీ అంతగా కాదు. మీకు గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్ ఏంటిదంటే జీకేనే చెప్తున్నా. 100% గేమ్ చేంజ్ సబ్జెక్టు జీకే. 20 క్వశ్చన్స్ మనకు 40 మార్కులు ఉన్నాయి. 40 మార్క్స్, 20 క్వశ్చన్లు 40 మార్క్స్ ఉండడం జరిగింది. సో ఎవరైతే జీకేలో మంచిగా పర్ఫామ్ చేస్తారో 100% జాబ్ వాళ్ళ చేతిలోనే ఉంది. ఓకే, రైట్. సో జీకేకి సంబంధించిన నేను చెప్పిన ఇందులో ప్యారిస్ ఒలింపిక్స్ మనం మెన్షన్ చేసినాము, వేరియస్ ఇన్స్క్రిప్షన్స్ మనం మెన్షన్ చేసినాము, అండ్ క్లాసికల్ డ్యాన్స్ కూడా మెన్షన్ చేసినాము, పద్మ అవార్డ్స్ కూడా మెన్షన్ చేసినాము. సో మీకు 1500 ఎక్స్పెక్టెడ్ బిట్స్. ఓకే, సో విత్ డీటెయిల్డ్ క్లాస్ నోట్స్ కూడా మీకు అందులోనే ఇచ్చినాము, మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది, ఇంక్లూడింగ్ పీడిఎఫ్ మెటీరియల్స్. ఈ పీడిఎఫ్ మెటీరియల్స్లో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్, సో కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు కూడా మనం నీట్గా ఇచ్చినాం. ఓకే, సో అవార్డ్స్, హానర్స్, ఓకే, వేరియస్ ఇండెక్సెస్ అండ్ ఎకానమీ రిలేటెడ్ సంబంధించిన బ్యాంకింగ్ రీఫార్మ్స్ మనం కూడా ఇచ్చినాము. అండ్ 5 year ప్లాన్స్ నుంచి నీట్గా, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆస్పిరెంట్స్కి ఎంత అవసరమో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఎగ్జామినర్ ఎలా అడగబోతున్నాడు, సో ఆ రేంజ్లో కూడా మనం క్వశ్చన్స్ ఇచ్చినాము. మీకు 35+ క్వశ్చన్స్, 35+ మార్క్స్ గ్యారంటీగా పడతాయి. మీరు ఖచ్చితంగా ఇది తీసుకుంటే 100% నెక్స్ట్ షిఫ్ట్లలో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చి మనకు 27th April నుంచి 30 వరకు ఎవరైతే రాయబోతున్నారో ఈ గేమ్ చేంజింగ్ జీకే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చెప్తున్నాను 100% మంచి క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి. ఎగ్జామ్స్లో రిపీట్ కూడా అవుతున్నాయి, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, రైట్. సో హిస్టరీ కేవలం 49 రూపీస్కే ఫుల్ థియరీ క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ 49 తీసుకొని ప్రయత్నం చేయండి. వెరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సబ్జెక్ట్స్ మీద, ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ పడతాయో హిస్టరీలో అవే టాపిక్స్ ఇందులో ఉన్నాయి, తీసుకొని ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. సో మనకు సినానిమ్స్, అంటానిమ్స్, ఓకే, 1 word సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఓకే, సో నెక్స్ట్ స్పీచెస్ అండ్ తర్వాత ప్యాసేజెస్, సో ద వాయిసెస్, అవన్నీ మనం ఇందులో ఇచ్చినాం. ఓకేనా, సో కేవలం 99కే ఫుల్ కోర్స్ ఉంది. ఈ బ్యాచ్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో మీ క్లాసెస్ మీకు హైలీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే ఈ ఇంగ్లీష్ 20+ years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్న క్లాస్ సార్ మీకు చెప్పినారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ. ఓకే, నెక్స్ట్ ఇది మాత్రం మీకు వెరీ వెరీ గేమ్ చేంజర్. ఈ కంటెంట్ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను 100% మంచి క్వశ్చన్స్ ఇందులోంచి మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. ఓకే, రైట్. నెక్స్ట్
ఓకే, ఈ పర్టికులర్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి QNQ ఎగ్జామ్స్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో అదేవిధంగా ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఆల్ కోర్సెస్ అనే ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, సో మీకు దిస్ ఇస్ ఎగ్జామినేషన్ అనాలిసిస్ అండి. సో కొత్తగా చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ షిఫ్ట్లో ఎవరైతే ఉన్నారో ఏవైతే ఇందాక చెప్తున్నారో వాటిని బాగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.